ప్రధానమంత్రి మరి ఇవన్నీ కూడా ఏ విధంగా నెరవేరుస్తారో తెలియదు కానీ మా ఆడపడుచులకి ఒక స్పష్టమైన ప్రకటన చేశాం. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ నెలాఖరు నుంచి కానీ వచ్చే నెల నుంచి కానీ ఏ విధంగా ఈ గ్యాస్ బండ పథకం అమలవుద్దో అవలవుదో వదిలేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్యాస్ బండకి ఆధార్ కార్డు నగదు బదిలీ పథకం బ్యాంకులతో సంబంధం లేకుండా 430 రూపాయలకే గ్యాస్ బండ ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మే నెల నుంచి మా ఆడపడుచులకి ఈ పథకం అమలవుద్దని స్పష్టంగా తెలియజేస్తాం. టీడీపీ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఈ స్త్రీలపై అత్యాచారాలు గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం సార్. ముఖాముఖి కార్యక్రమంలో చిన్న విరామం. ఎందుకన్నారా సార్ నవ్వలేదుగా? మరి కట్టు కట్టన్నారా? కట్ అంటే బ్రేక్ మరి నేను చెప్పాగా, మరి వేయడం వల్ల అడ్వర్టైజ్మెంట్ అదే వస్తుంది. ఇప్పుడు కాదు ఇందాక. అవును అంటే అక్కడి నుంచి కట్ కట్ట అంటున్నావు. అక్కడేమో యాడ్ వచ్చే లోపల మీరు ఫోన్ అయిపోయినా తీసాగా. ఇంకా 2 ఉన్నాయి. 2 యాక్షన్ 3 యాక్షన్. సార్ క్వశ్చన్ చెప్పండి. మేము అయిపోయినా ఇంటి పనులు నీటి పనులు అది రాలేదు మా కార్పొరేషన్. అప్పుడే ఇంకో యాడ్ ఏమన్నా ఉండన్నా అని పర్లేదు వదిలేస్తే వదిలేని. మూడు నిమిషాలే అది. అది మనం కొత్త చేస్తే ఆ యాడ్ రావట్లేదండి. ఏదన్నా కొత్త యాడ్ మన సాంగ్ తో మళ్ళీ రిపీట్ చేయండి. మన డిబేట్ లో ఉన్నారు కదా సార్. మొన్న ఈ సాంగ్ కేసీఆర్ గారు పెట్టారు. గుండెలు బాగున్నారు జనాలు. నైట్ టైం పెట్టారు. నేనైతే అమ్మ నా ప్రభాస్ సాంగ్ ఏదో పెట్టాను. గుండెలు బాగుతుంది. నేను పదం చంపేస్తా జనాలు. ఇది అవునే అన్న. మీరందరూ నుంచి మాకు టెన్షన్ వస్తుంది సార్. అడవ నుంచోద్దని చెప్పండి. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్. కాల్ లైన్ లో ఉన్నారు సార్. మనం ఇందాక మాట్లాడుకున్న విధంగా ట్యాక్సీలు పెంచేస్తూ వచ్చేస్తున్నారు. కార్పొరేషన్ వాళ్ళు కూడా పెంచేస్తున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు సార్? అంటే ఇవాళ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో. హలో హలో మేడం నమస్తే. బొండమూడ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అమ్మా. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. చెప్పండి అమ్మా. సార్ నేను సింగినగర్ బాంబే కాలనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అమ్మా. కన్ఫర్మ్ గా మన తెలుగుదేశమే రావాలి సార్ ఈసారి. థ్యాంక్ యూ తల్లి. మీ మహిళా శక్తి తలుచుకుంటే జరగదంటే ఏం లేదు. ఇవాళ మహిళా శక్తి కాంగ్రెస్ పాలన అందరూ విసికెత్తున్నారు సార్. కన్ఫర్మ్ గా ఈసారి తెలుగుదేశమే వస్తుంది సార్. థ్యాంక్ యూ అమ్మా. మీ ఆడపడుచుల మాలాంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించారు సార్ ఈసారి. తప్పకుండా తల్లి. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. 2009 ఎన్నికలకు ముందు ఇళ్లు ఇస్తామని స్లిప్పులు ఇచ్చి మెడలో పలకలు పెట్టి ఫోటోలు తీసి ఆ రోజున ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా 5 సంవత్సరాలు పూర్తయిన మా ఆడపడుచులకి, మా పేదవాళ్లకి, మా బడుగు బలహీన వర్గాల వారికి ఎందుకు ఇల్లు ఇవ్వలేదని అనేక సార్లు పోరాటాలు చేశాం. నిరాహార దీక్షలు చేశాం, ధర్నాలు చేశాం. కానీ
చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడా కూడా ఓట్లేపించుకున్నా ఇంకా వీళ్ళ జనాల మొహాలు చూడాల్సిన అవసరం లేదు, వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే విధంగా 5 సంవత్సరాలు పూర్తయినా ఇళ్లు ఒక్కళ్ళకు కూడా ఇళ్లు రాలా. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 2000 ఇళ్లని ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా లేఖ తెచ్చుకొని, సిఫార్సు తెచ్చుకొని, రికమెండేషన్ తెచ్చుకొని అమ్ముకోవడానికి చూస్తే తెలుగుదేశం పార్టీ నిలదీయటం జరిగింది. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లటం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ ఏదైతే దొంగచాటుగా 2000 ఇళ్లని అమ్ముకోవాలని చూసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎమ్మెల్యేల ప్రయత్నాన్ని తిప్పికొట్టాం. తప్పనిసరిగా నువ్వు అడిగిన ప్రశ్న తప్పనిసరిగా మంచి ప్రశ్న తల్లి. నీలాంటి చదువుకున్న స్టూడెంట్స్ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ హబ్ అలాగే సైఫరాబాద్ నిర్మాణం వల్ల 40 లక్షల మంది యువతకి ఉద్యోగాలు వచ్చినాయి తల్లి ఆ రోజున. మరి ఈ రోజున క్యాంపస్ సెలక్షన్ లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో చదువు పూర్తవ్వకుండానే క్యాంపస్ సెలక్షన్ వస్తే ఈ రోజున చంద్రబాబు ఈ ప్రభుత్వ పరిపాలనలో చదువు పూర్తయి ఇంటిలో తల్లిదండ్రులకి కష్టంగా భారంగా ఇవాళ కళ్ల ముందే మెదులుతున్నటువంటి యువతను చూసి అటు తల్లిదండ్రులు కుమిలిపోతా ఉన్నారు, ఇటు యువత కూడా నిరుత్సాహానికి లోనవుతున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 2 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మళ్ళా జాబు కావాలంటే బాబు రావాలనే స్లోగంతో ప్రజల్లోకి వస్తున్నాం. మేము తప్పనిసరిగా యువతది మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు మళ్ళా ఈ రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో యువతని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ల భవిష్యత్తుకి బంగారు బాట వేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావాలి. అది వచ్చిన వెంటనే మీ అందరి సమస్యలు పూర్తవుతాయి తల్లి. నమస్కారం, చెప్పండి. ఫ్లైఓవర్ కూలిపోయింది కదండి. అవునండి. వాటిలో కమిషన్లు అయ్యండి ముట్టినాయండి. మరి దాని గురించి మళ్ళీ ఆందోళన చేయట్లేదు, అంత అయిపోయింది. మళ్ళీ హడావుడిగా మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారండి. ఎలక్షన్లు వచ్చినాయనేసి మరి ఆ ఫ్లైఓవర్ గురించి ఒకసారి ఆందోళన చేసి ఉంటే ఎలా కుదురుతుందండి? మరి దానికి ఆందోళన చేయాలి. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ఇలా వచ్చేసేసి రోడ్లో ఏం చేస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా రోడ్లో ఏం వెళ్ళి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. శంకుస్థాపన అయినా వాటి మీద మీరు ఆందోళన చేయడానికి మీరు గట్టిగా ఉంటారని మరి మీరేం ప్రతిష్టలు తీసుకుంటున్నారు? మామూలుగా వెనకాల ఏమనిపిస్తుందంటే వీళ్ళు వాళ్ళు కలిసిపోయారేమో, ఫ్లైఓవర్ ఒకసారి ధర్నా చేసేసి ఊరుకుంటే ఎలాగనేసి అంటున్నారండి. దాని సమాధానం ఏం చెప్తారండి మీరు? తప్పనిసరిగానండి. ఇప్పుడు గుణదల ఫ్లైఓవర్ కూలిపోయిన వెంటనే కూడా తెలుగుదేశం పార్టీ వచ్చారు, ధర్నా చేశారు, బాగానే ఉందండి. దాని మీద స్పెషల్ రిపోర్టులకి దీని మీద మేము పరిశీలనకి ఆ కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే ఈ విజిలెన్స్ విభాగానికి ఇక్కడ సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లంచాలకు కక్కుర్తి పడి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని దీనిలాగా చేశారని చెప్పి థర్డ్ పార్టీ విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి క్వాలిటీ కంట్రోల్ ఎంక్వైరీ చేయమని చెప్పడం మా డిమాండ్ మీద మెడ్రాస్ కు సంబంధించినటువంటి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ వారిని దాని మీద పరిశీలనకి రాశారు. కానీ మేమేమంటున్నామంటే ఇవాళ ఒక రోజుకు ఒక సమస్య లేదంటే నెల మొత్తానికి ఒక సమస్య 10 సమస్యలు అయితే ఆ సమస్య మీదే నిత్యం పోరాడొచ్చు. పొద్దునకు ఒక సమస్య ఉంటే సాయంత్రానికి ఒక సమస్య, సాయంత్రానికి ఒక సమస్య ఉంటే పొద్దునకు మర్నాడు సమస్య మారిపోతుంది. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పరిపాలనలో మేము చెప్పింది గుణదల బ్రిడ్జి కూలిపోయిన సంఘటన మీద సమగ్రమైన విచారణ జరిపిస్తాం. తెలుగుదేశం పార్టీ 2 నెలల్లో అధికారంలోకి రాబోతా ఉంది. మిగిలిన బ్రిడ్జి పిల్లర్స్ ని, కాలమ్స్ ని, ఆ బ్రిడ్జి నిర్మాణం మీద ఎక్స్పర్ట్ కమిటీతో క్వాలిటీ కంట్రోల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ తో టెస్టింగ్ చేపించి నిష్ఠాతులైనటువంటి బ్రిడ్జి నిర్మాణ సిబ్బందితో దాన్ని పూర్తిగా పరిశీలన చేస్తాం. ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వ ధనం వృధా కానియో, ప్రతి రూపాయిని లంచాలతో పిండినటువంటి నాయకుల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి, అధికారుల నుంచి ప్రతి రూపాయిని ప్రభుత్వానికి చెందవలసిన ప్రతి రూపాయిని ప్రజలకు చెందవలసిన ప్రతి రూపాయిని రికవరీ చేసే వరకు
క్వాలిటీ కన్స్ట్రక్షన్ నిర్మాణం జరిగే వరకు దుర్మార్గం 1 కిలో బరువు కూడా వేయకుండానే ఆ బ్రిడ్జి కూలిపోయిందంటే ఎంత అవినీతి జరిగిందో, ఎంత అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది అర్థమవుతా ఉంది. ప్రతి రూపాయిని రికవరీ చేస్తాం, త్వరలోనే అది జరిగి తీరుతుంది. 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా జరుగు తీరుతాయి. అలాగే రోడ్ల నిర్మాణం అడిగారు మీరు, ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నారని. చేస్తారండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారికి ఇంకా స్పీడ్, ప్రతిదానికి ప్రారంభం. ఇక్కడ ఏదన్నా కనుక ఒక బంగారు కొండ ఏదన్నా పెట్టమంటే దానికి కూడా చిన్న పలకం పెట్టేసి మేము బంగారు కొండను ప్రారంభిస్తామని చెప్పి రిబ్బన్ కత్తిరించేసి ఒక శిలాపలకం పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. 5 సంవత్సరాలుగా చేయనటువంటి పనులు ఆఖరి నెలలో దిగిపోయి ఇంటికి వెళ్లిపోయేటప్పుడు ఏ విధంగా చేస్తున్నారు ప్రజలు చూస్తారు. దీనన్నిటికీ వీళ్ళు నమస్తే పండవమ్మ గారు. నమస్కారం అండి. సార్, మొన్న మీ తెలుగుదేశం పార్టీ చేసి ఎలక్షన్ స్టార్ట్ గురించి రాస్తున్నారండి. ఏమండి? తెలుగుదేశం పార్టీ వారు మామూలుగా టెంట్ చేసి ఎలక్షన్ గుర్తింపు స్టార్ట్ ఎన్నికల ఓటర్ కార్డులు అండి. అవునండి. హలో, ఓటర్ నమోదు చేశామండి. 57 సార్, ఇది జగదీష్ అనే వాళ్ళు మరి నాకు చేయలేదు. అవునండి. మేము రాశాం సార్. అసలు ఇంతవరకు ఆ ఎలక్షన్ కార్డు ఇవ్వలేదు. నేను గత సంవత్సరాల నుంచి విజయవాడలో ఉంటున్నాను. ఓకే అండి. సంవత్సరాలు చేసిన ఇంతవరకు ఎలక్షన్ కార్డు రాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము తెలుగుదేశం అంటే చాలా అభిమాన పాత్రం అండి. మీరు ఏ ఏరియా అండి? ప్రకాష్ నగర్ లో? ప్రకాష్ నగర్ లో ఈ యువతల సార్ మరి. మీరు సింగనగర్ లో ఒకసారి మా పార్టీ ఆఫీస్ కాకపోతే ఆ రోజు కొంచెం జన్మదర్శికి కార్యక్రమం పెట్టుకున్న రోజు మిమ్మల్ని మిస్ చేశాను కూడా. ఓకే అండి. అయితే ఇంతవరకు ఎలక్షన్ కార్డు రాలేదు. ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. సో నేను పార్టిసిపేట్ చేస్తామన్నా సరే మాకు తగిన గుర్తింపు లేదు. ఒక్క నిమిషం అండి. మీరు మా సింగనగర్ పైపుల్ రోడ్ సెంటర్ లో మా పార్టీ కార్యాలయం ఉంది. దాంట్లో ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే స్టాఫ్, మేనేజర్లు కూడా ఉన్నారండి. కొత్త ఓటర్ లిస్టులు అక్కడ రావడం జరిగింది మా దగ్గరికి. మేము ఇప్పుడు డోర్ టు డోర్ వెరిఫికేషన్ మీ డివిజన్ అధ్యక్షులు నందేవ్ జగదీష్ గారు ఆల్రెడీ ప్రారంభం చేశారు. దాంట్లో మీ డోర్ నెంబర్ మీరు ఆ టైపు బయటకు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మా పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే ఆన్లైన్ లోనే మీ డోర్ నెంబర్ వెరిఫికేషన్ పెట్టి మీ ఓటు నమోదు అయిందో లేదో చూస్తాం. మేము తప్పనిసరిగా మీ ఓటు నమోదు, మీరు ఏదైతే మేము పెట్టిన ఓటర్ నమోదు కేంద్రాల్లో ఓటర్లుగా చేరారో ఆ ఓటర్లన్నింటినీ నగర పాలక సంస్థ ఎన్నికల అధికారులకి మేము పంపించడం జరిగింది. కొత్త ఓటర్లని రావడం కూడా జరిగింది. కాకపోతే మీరు కార్డు ఇంకా మీకు జారీ అవ్వలేదని అంటున్నారు కాబట్టి మీరు మా కార్యాలయానికి, పార్టీ కార్యాలయానికి వచ్చి ఒక్కసారి మీరు వీలు చూసుకుని మీ ఓటర్ డోర్ నెంబరు ఆ డీటెయిల్స్ పట్టుకొస్తే తెలిసిపోద్దని ఈ సందర్భంగా చెప్తున్నామండి. మీరు తప్పనిసరిగా ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేయడం మన బాధ్యత. రేపు ఓటుగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరెంతో బాధ్యతతో ఇప్పుడు ఫోన్ కూడా చేశారు కాబట్టి మా పార్టీ కార్యాలయానికి వచ్చి వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మనం మాట్లాడుకున్నట్టుగా ఒక మధ్య మనల్ని అడిగారు సార్, టీడీపీ గెలిస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి, మేము నిరుద్యోగులం సార్ అని. సో మరి టీడీపీ గెలిచిన తర్వాత మీరు అందరికీ ఉద్యోగాలు ఎలా అంటే ఎలాగనేది ప్రభుత్వం పరంగానే ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకి 40,000 30,000 జీతాలు అయితే ప్రైవేట్ కంపెనీల్లో ₹1,00,000 జీతాలు కూడా వస్తా ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, మన ప్రాంతంలో సీమాంధ్ర విద్యార్థులు గాని ప్రజలు గాని కష్టపడి పనిచేసే నైజం ఉన్నటువంటి వ్యక్తులు మన 13 జిల్లాల వ్యక్తులు. ఇలాంటి కష్టపడే వ్యక్తులు ప్రపంచంలోనే అనేక దేశాల్లో అనేక చోట్ల, మొన్న చూసా మైక్రోసాఫ్ట్ కి జాస్తి సత్య చౌదరి గారని ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా ఆయన ఎన్నుకోబడ్డాడు. ఎందుకు? ఎక్కడోడు అతను? మన రాష్ట్రం వాడు, మన సీమాంధ్ర వాడు, మన అనంతపురం జిల్లా వాడు. మైక్రోసాఫ్ట్ కంపెనీ అంటే ప్రపంచంలోనే నంబర్ 1 సాఫ్ట్వేర్ కంపెనీ. ఎందుకంటున్నానంటే ఈ యువతల మన ప్రాంతంలో ఉండే
యువత కష్టపడి చదవటం గాని కష్టపడి పనిచేయటం అనేది మన రక్తంలోనే మన జీన్స్ లోనే ఉందని. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి వ్యవసాయం నేర్పించింది మనం. ఈ రాష్ట్రం నుంచి ఈ 13 జిల్లాల నుంచి లక్షలాది మంది అమెరికాలో గాని, ఆస్ట్రేలియాలో గాని, సింగపూర్ లో గాని, లండన్ లో గాని, న్యూజిలాండ్ లో గాని ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేసిన ఐటీ వల్ల వాళ్ళు అక్కడికి వెళ్లారు. రేపు భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ ఉద్యోగుల మీద ప్రత్యేక శ్రద్ధ, యువత మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ మంచి ఉపాధి అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. హలో, నమస్తే అండి. నేను ఆదిత్యపురం రాధానగర్ 57 అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, చెప్పండి. మాకు 3 years దాటి మాకు ఈ అపార్ట్మెంట్లు ఇచ్చారన్న. అవును, ఎంత దీనమైన పరిస్థితి అంటే ఈ యొక్క రోడ్డు అనేది లేదు, అపార్ట్మెంట్ కి దారి అనేది లేదు. ఎటువంటి అపార్ట్మెంట్ మధ్యలో ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఒక రద్దీస్ కానీ ఆ రోజున కార్పొరేటర్ ఎంతో మంది వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నించుని అమ్మా మా ఈ ఇంటి ముందు కనీసం వర్షం వస్తే బురద మడుగని బతినడితే పైన ఏదో 6 జల్లి చెల్లిపోయింది కదా. ఈ రోజున వర్షం వస్తే ఎంత దయనీయమైన పరిస్థితి కదా. ఈ యొక్క కాలనీ లేబర్ కాలనీ లాగా ఉండిపోయింది కానీ మా బస్సులు ఎవరు చూసి మాత్రం పోలేదు. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి, నేను విజిట్ చేశాను మన పాదయాత్రలో, నేనే స్వయాన పరిశీలించాను. మీరు ఆ రోజు మీరు వచ్చారు కానీ మీ దృష్టికి విషయం వచ్చింది నా దృష్టికి వచ్చింది. కాకపోతే ఇవాళ ఏంటంటే నగరపాలక సంస్థలో అధికారులు, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు. మీకు నగరపాలక సంస్థల్లో శానిటేషన్ ఉద్యోగులు, డ్వాక్రా సంఘాలతో పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు కూడా ఇవ్వట్లేదని 3 నెలల నుంచి జీతాలు రావట్లేదని వాళ్ళు కూడా స్ట్రైక్ చేస్తా ఉన్నారు. ఇవాళ అంతా అస్తవ్యస్తంగా నగరపాలక సంస్థ ఉంది. ఇలాంటి అభివృద్ధి పనులు చేయాలంటే రేపు రాబోయే రోజుల్లో మంచి పరిపాలన కోసం మంచి వ్యక్తుల్ని మనం కార్పొరేటర్లుగా, నగర మేయర్లుగా ఎన్నుకుంటే దగ్గరుండి ఎన్ని సమస్యలు పరిష్కరిస్తారు. ఇప్పుడు మన చట్టం కూడా ఉంది, కనీసం ఒక్క లేయర్ అన్న రోడ్డు పోతుంది. సంవత్సరం వల్లనే 2 సంవత్సరాల గ్యారంటీ లేదు. ఆ కాంట్రాక్ట్ లో మిగేసి పోతుండొచ్చు. బట్ ఇప్పుడు కనీసం అలాంటి చిన్న ఇది కూడా అపార్ట్మెంట్ ముందు ఒక ఖాళీ స్థలం, కాలేజ్ కట్టారు, కాలేజ్ ముందు ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ యొక్క ఖాళీ స్థలాన్ని కనీసం శుభ్రం చేయిస్తే పిల్లలన్నా ఆడుకోవడానికి కనీసం ఏదైనా ఆ చిన్న ఇది కూడా మా ఆ రోజుల్లో కార్పొరేటర్ కి లేకుండా ఇదైపోయింది. ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ మనం చాలా ఉన్నాయి. కనీసం ఈ 2 నెలలు ఓపిక పట్టండి. మంచి పరిపాలన, మంచి రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసనమైంది. మీ అందరి చల్లని ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ గెలవగానే ఈ స్థానిక సమస్యలు, ప్రధానంగా ఆ 8-9 డివిజన్లో అనేకమైన సమస్యలు అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీదే దృష్టి పెడతాం. మీరు ఇప్పుడు చెప్పిన సమస్యని రాసుకుంటాం జరిగింది. తప్పనిసరిగా దాని పరిష్కారం కృషి చేస్తాం. నమస్తే అండి. నమస్తే అండి, సార్ నా పేరు శ్రీను అండి. చెప్పండి. మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కదా సార్. విడిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే యువతంతా కూడా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మీరు వస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నారు. కాకపోతే మా ప్రాంతంలో 3 ప్రధాన సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు దాకున్న ఎమ్మెల్యే విష్ణు గారు కానీ, ఆపరేషన్ కానీ ఆ సమస్యని తీసుకురాకపోయారు. కాబట్టి మీరేమన్నా ఆ సమస్య మీద తీసుకొస్తాను, దానికి మీరు పరిశీలన చేయగలరు. తప్పకుండా చెప్పండి. ఇప్పుడు సింగనార్ ఫ్లైఓవర్ బాగా ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్నారండి. అక్కడ లో బ్రిడ్జి కట్టాలని చెప్పి విష్ణు గారు గత 5 సంవత్సరాల నుంచి చెప్తారే ఉన్నారు. కానీ ఆ సమస్య నోటి తీరలేదండి. అదొక సమస్య అండి. రెండో సమస్య సింగనార్ లో మార్గాన్ని బసపూర్ణ స్టేడియం ఉంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి సరైన వసతులు కానీ అదేమీ లేవండి. అలాగే ఇక్కడ ఇండోర్ స్టేడియం శిథిలా ఉందండి. అది కూడా లోపలంతా కూడా చిన్నగా పిల్లలు ఆడడానికి కూడా వీలు లేకుండా ఉందండి. గవర్నమెంట్ గా మీరు ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారా? తప్పకుండా అండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ రేపు నియోజకవర్గ మేనిఫెస్టోను కూడా పెడుతున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గానికి స్పెషల్ గా ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద స్థానిక నగర కాన్స్టిట్యున్సీ, సెంట్రల్ కాన్స్టిట్యున్సీ
మేనిఫెస్టోలో కూడా ఈ సమస్యలను పెడుతున్నాం. మేనిఫెస్టోతో అంటే నియోజకవర్గ మేనిఫెస్టోతో తొలిసారి ఎన్నికలకి రాబోతామని తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో మేము స్పష్టమైన హామీలతో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి మేలు చేయబోతామనే ఉద్దేశంతో వస్తున్నామో ఆ అన్నిటిలో ఈ సమస్యలు రాసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడిన ప్రతి విషయం కూడా రికార్డ్ అవుతా ఉంది. అన్నిటి మీద ఆ సమస్యల్ని మా పిఎల్ రాసుకుంటా ఉన్నారు. వాటికి పరిష్కారానికి మాకినేని బసవపున్నయ్య స్టేడియం అభివృద్ధికి ఇండోర్ స్టేడియంలో ఫెసిలిటీస్ ని ఒక నగరంలో నగర శివారు ప్రాంతంగా ఉన్నటువంటి సింగ్ నగర్ ని అభివృద్ధి పరిచే దాంట్లో పూర్తిగా ఆ ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో చిత్తశుద్ధితో మేము కార్యాచరణ రూపొందించాం. చిత్తశుద్ధితో భవిష్యత్తులో పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాను. మేము కూడా అదే తెలుసుకుంటాం. తప్పకుండా మీరు చెప్పండి. మీకు సింగనగర్ ఫ్లైఓవర్ కింద బ్రిడ్జ్ గాని, అలాగే మధురానగర్ నుంచి కనెక్టింగ్ బ్రిడ్జిలు గాని, వాంబే కాలనీ నుంచి మధురానగర్ కనెక్టింగ్ బ్రిడ్జ్ గాని, ఆర్ఓబి ఆర్యూబీలు గాని అన్నిటితో అధికారులతో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ అధికారులకి లేఖలు రాయడం జరిగింది. ఇవాళ ఈ 2 నెలలు మనకి ఎటువంటి పరిస్థితులు ఉండవు కాదు కాబట్టి రేపు వచ్చిన తర్వాత అధికారంలోకి రాగానే ఈ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన దృష్టి పెట్టి అటు నుంచి ఔటర్ రింగ్ మన గుండదల ఫ్లైఓవర్ కి కనెక్ట్ అయ్యే రోడ్లు గాని, ఇటేపు మధురానగర్ బ్రిడ్జి 4 సంవత్సరాలైంది మొదలుపెట్టి ఇంతవరకు దానికి తల తోకం మొండం లేకుండా చేశారు కాబట్టి దాన్ని పూర్తి చేయటం. అలాగే బాంబే కాలనీ నుంచి రైలు పట్టాలు దాటి వస్తూ అనేక మంది ఆ రైలు ప్రమాదాలకు గురవుతున్నారు. దానికి రైల్వే అండర్ బ్రిడ్జ్ గాని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గాని దానికి కూడా దృష్టిలో పెట్టాం. ఈ సమస్యలన్నీ నోట్ చేసుకుంటున్నామండి. తప్పనిసరిగా పరిష్కరిస్తాం. సార్, అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు కరెంటు కోత సార్, కరెంట్ అసలు ఎలా తీసేస్తున్నారంటే ఎండాకాలం వస్తే చిన్న పిల్లలు కూడా తప్పించిపోతున్నారు సార్ కరెంట్ లేక. టీడీపీ ఆధ్వర్యంలో అదే నేను అనేది, ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి సహకరించకపోయినా, డ్యాముల్లో నీళ్లు లేకపోయినా, సకాలంలో వర్షాలు పడకపోయినా ఈ రాష్ట్రంలో పవర్ సెక్టార్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి కరెంటు కోత అంటే ఏంటో తెలియకుండా చేసినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి చిన్న చిన్న కరెంటు బిల్లులు వచ్చాయి. అది కూడా 2 నెలలకు ఒకసారి వచ్చేది కరెంటు బిల్లు. ఆ కరెంటు బిల్లు కూడా 100 రూపాయలు, 70 రూపాయలు, 130 రూపాయలు వచ్చేది. ఇవాళ నెల కరెంటు బిల్లు, అది కూడా ఇంత పెద్ద కరెంటు బిల్లు. దాంట్లో ఎండీ ఛార్జీలు, కేవీఐ ఛార్జీలు, సర్ఛార్జీలు, అనేక రకమైన ఛార్జీలు బిల్లు కట్టే సామాన్యుడికి దాంట్లో ఏం ఛార్జీలు ఉన్నాయో తెలియదు, బిల్లు ఇచ్చే వాడికి తెలియదు. పైగా ఒక్కరోజు ఆలస్యం అయితే ఫీజు పట్టుకెళ్లిపోయి 75 రూపాయలు పెనాల్టీ వేయటం వల్ల ప్రజలకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వాల్సిన ప్రభుత్వమే ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీలుస్తూ పెనాల్టీల మీద పెనాల్టీలు వేస్తూ ఈ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా ప్రజల మీద సర్ఛార్జీలు, ఎండీ ఛార్జీలు, కేవీఐ ఛార్జీలని 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిందంటే ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమవుతుంది. మీరు ఇందాక ఎండాకాలంలో పవర్ కట్ అంటా ఉన్నారు. అసలు ఎండాకాలం కాదమ్మా, మొన్న గత 6 నెలల నుంచి శీతాకాలంలోనూ వర్షాకాలంలో కూడా పవర్ కట్. ఇవాళ అభివృద్ధి చెందిన నగరాల్లోనే పవర్ కట్ ఉంటే గ్రామాల్లో పరిస్థితి 12-13 గంటలు పవర్ కట్ తీసేస్తున్నాడు. విజయవాడ నగరంలో ఇవాళకి ఇప్పుడు పరీక్షలు రాస్తా ఉన్నారు పిల్లలు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, వంట చేసుకోవడానికి కరెంట్ ఉండదు. ఇంట్లో ఏ సామాను కూడా ఏ పని చేసుకోవడానికి కరెంటు లేని పరిస్థితిలో ఇవాళ అధ్వానంగా కరెంటు వ్యవస్థని, విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థని సర్వం నాశనం చేసినటువంటి నాయకులు, అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రులుగా పనిచేయడం వల్ల ఎండాకాలం వస్తుందంటే అసలు డిమాండ్ ఎంత ఉంది, మన దగ్గర ప్రొడక్షన్ ఎంత ఉంది, సమ్మర్ లో పీక్ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎంత మనం ఇతర రాష్ట్రాల నుంచి నార్థన్ గ్రిడ్, సదరన్ గ్రిడ్ నుంచి పవర్ కొనుక్కోవాలి. దానికి
కారిడార్స్ ని ఏ విధంగా పవర్ లారీల్లోనో బస్సుల్లోనో విమానంలో తెచ్చేది కాదు, పవర్ లైన్స్ ద్వారా తీసుకురావాలి. పవర్ లైన్స్ అంటే పవర్ కారిడార్స్. పవర్ కారిడార్స్ ని ముందే బుక్ చేసుకోవాలి. అలాంటి అవగాహన లేని ముఖ్యమంత్రులు ఉండటం వల్ల ఈ పవర్ కట్లు వస్తా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ సమస్యల పరిష్కారానికి అవగాహన లేని ముఖ్యమంత్రులు ఉండటం వల్ల భవిష్యత్తుకి 3 నెలలు 4 నెలల ముందే నార్థన్ గ్రిడ్ నుంచి సదరన్ గ్రిడ్ నుంచి పవర్ కరెంటును కొనుక్కోవలసినటువంటి ప్రభుత్వం ఆ మినిట్ వరకు ఎవరు కూడా దాని మీద శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఇవాళ ఈ కరెంటు కోతలు సంభవిస్తా ఉన్నాయి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏంటండి స్థలాలమ్మా? మీకే కాదు తల్లి. అవునమ్మా అవునమ్మా తప్పకుండా తల్లి. సహాయం చేయాలంటే అధికారంలోకి రావాలి. ఇక్కడేమో రేపు అవునమ్మా మీరు చెప్పింది 100% కరెక్ట్ తల్లి. విజయవాడ నగరంలో మీలాంటి ఇళ్లు లేని వాళ్ళని 1,47,000 మందిని గుర్తించి స్లిప్పులు ఇచ్చి వాళ్ళ మెడల్లో పలకలు పెట్టి ఫోటోలు తీసి మీకు రేపు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న ఘనత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 2008లోనే మీకు స్లిప్పులు ఇచ్చారు, మెడలో పలకలు పెట్టి ఫోటోలు తీశారు, బందరు తీసుకెళ్లారు, అలాగే విజయవాడ నగరపాలక సంస్థ తీసుకెళ్లారు, అనేకమైన ధర్నాలు కార్యక్రమాలు చేపించారు. కానీ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా ఓట్లు వేయించుకున్నాం, వాళ్లతో మనకి పని అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాల వరకు మనకి వాళ్ళతో పని లేదు అనే విధంగా ఇవాళ 5 సంవత్సరాలు పూర్తయిపోయినా ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదంటే ఏ విధంగా ఈ పరిపాలన కొనసాగుతా ఉందో అర్థమవుతా ఉంది. నీ ఒక్కడవే కాదమ్మా, పేద వర్గాలు 1,47,000 మంది ఉన్నారు విజయవాడలో. ఎప్పుడు 2008లో, ఇప్పుడు ఇంకా పెరిగారు. వాళ్ళందరికీ ఇల్లు రావాల్సిన అవసరం ఉంది. మేము తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాంబే కాలనీ, కండ్రిగా, రాజీవ్ నగర్ ఈ కాలనీల నిర్మాణం చేసింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి కాలనీల్ని ఈ రాష్ట్రంలో 1,00,000 కాలనీలు కట్టించి ప్రజల కోసం పేదల కోసం ఇచ్చిన ఘనత ఆనాటి తెలుగుదేశం పార్టీ హయాందైతే మొన్నటికి మొన్న 2,000 ఇళ్లు దిగిపోయి ఇంటికెళ్లిపోయే ముందు ఎమ్మెల్యే గారు ఇళ్లు నమ్ముకోవడానికి, సొంత వ్యక్తులకి ఇళ్లు నమ్ముకోవడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి దాన్ని అడ్డుకున్నాం. లేకపోతే ఆ జక్కంబూడిలో కట్టిన జేఎన్ఎంఆర్ ఇళ్లు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దొంగలు అమ్ముకునేవాళ్లు, అవి కూడా దక్కే కావు. తప్పనిసరిగా పేదల కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ 2 నెలల్లో అధికారంలో రాబోతా ఉంది. ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. సార్ నమస్తే సార్, బాండమ్మ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. కుమార్ గారు, మీకు మా పేదగా తీసుకురావాలని అనుకున్నాం సార్ మిమ్మల్ని. ఎక్కడండి? ఆంధ్రప్రభ కాలనీ సార్ మరి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరంటే మాకు అంత అభిమానం సార్. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రభ కాలనీలో మేము తీసుకొచ్చి ఒకసారి మేము సన్మానం చేస్తున్నాం సార్. తప్పకుండా అండి. రేపు పొద్దున మీ అందరి ఆశీస్సులతో మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో అధికారంలో రాగానే మనం అన్ని చేసుకున్నాం. ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు సమస్యల్లో ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం దిశగానే మనం ప్రయత్నిద్దాం. మీ అభిమానానికి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. సార్ బాబు గారు పరిపాలనలో ఉన్నప్పుడు స్త్రీలపై ఒక్క అత్యాచారం జరిగితే డైరెక్ట్ గా ఎన్కౌంటర్ జరిగింది సార్. కానీ కాంగ్రెస్ పరిపాలనలో